పెద్దలు రుద్రరాజు పద్మరాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారికి, అదేవిధంగా కె ప్రమీల గారికి, చందు ఆంజనేయులు గారికి, అదేవిధంగా రాజేందర్ కుమార్ పూర్ణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో సమాజంలో వివిధ రంగాలలో సేవలు అందిస్తున్నటువంటి వారు, సమాజంలో వివిధమైనటువంటి ప్రత్యేకతను చాటినటువంటి వాళ్ళని గుర్తించి గౌరవ పెద్దలు రాజేష్ గారు, శ్రీ సుజనార్స్ క్రియేషన్స్ యాజమాన్య రాజేష్ గారు వారిని వెలికి తీసి ఈ సమాజానికి గుర్తింపును సమాజానికి గుర్తిస్తున్నటువంటి వ్యక్తి రాజేశ్వర్ గారు ఈనాటికి అవార్డు గ్రహీతలు విచ్చేసి మన ముందున్నారు. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియచేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాజేష్ గారు సేవలు నేను ఇప్పటికీ కనీసం 4-5 కార్యక్రమాల్లో రాజేష్ గారి ఆహ్వానం మేరకు వారి స్వాతంత్ర్యాసం వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నిజంగా కూడా వారు చేసేటటువంటి సేవ అనేటువంటి అంశం ముఖ్యంగా మన చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమం. అనాథాశ్రమం అంటే అమ్మా నాన్న లేనటువంటి వాళ్ళే కాదు, అక్కడ మెంటల్లీ డిజార్డర్స్ పర్సన్స్ సుమారు 600 పైబడి అనాథలు. అమ్మా నాన్న ఎవరు అమ్మా నాన్న తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, ఊరు పేరు తెలియదు, రోడ్ల మీద తిరిగేటటువంటి పిచ్చి వాళ్ళు అంటాం మనం జనరల్గా. అలాంటి వ్యక్తులను చేరదీసినటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమంలో నా వంతుగా కొంతమందిని తీసుకెళ్ళేసేసి రోడ్ల మీద ఎక్కడైతే కనబడతారో వాళ్ళు నాకు సహకరిస్తే నా వంతుగా నా కారులోనే తీసుకెళ్లడము, సహకరించకపోతే కొంతమంది కొట్టే వాళ్ళు ఉంటారు, రాళ్ళు విసిరే వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మనం ఒక 3 గంటలు కనుక వాళ్ళను అంటే వాళ్ళు ఎటు తిరిగితే వాళ్ళు ఎమ్మడి తిరిగి వాళ్ళకి ఫోన్ చేస్తే అంబులెన్స్లో వచ్చేసి వాళ్ళని లిఫ్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్లో ఉన్నది. అదేవిధంగా మనకు బడంగిపేటలో కూడా మాతృదేవోభవ అనాథాశ్రమం ఓన్లీ మగవాళ్ళకు ఉంది. అక్కడ కూడా సుమారు 200 మంది అనాథలు ఇలాంటి మెంటల్లీ డిజార్డర్స్ వాళ్ళు ఉన్నారు. తర్వాత సరూర్ నగర్లో అనాథలైనటువంటి అమ్మాయిలు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో మనకు తోచిన రీతిలో తెలియని వాళ్ళకు తెలియజేసేసి రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లేసి ఆ విధంగా ఎప్పుడు నిత్యం అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో సుజనార్స్ క్రియేషన్స్ వాళ్ళు గుర్తించేసేసి ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి వారికి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వేదికలో ఉన్నటువంటి వాళ్ళు పేద ఎవరైనా సరే మీ పిల్లల బర్త్డేలో లేకపోతే ఇంకా అమ్మా నాన్నల కార్యక్రమాలు లేకపోతే మన మ్యారేజ్ డేలో ఏదైనా జరుపుకున్నట్లయితే ఆ అనాథలకు అమ్మా నాన్నలు లేనటువంటి వాళ్ళకు ఆ వికలాంగులైనటువంటి వాళ్ళకి మనం ఏదైనా ఒక పూట భోజనం పెట్టితే అవకాశం ఉంటే మాత్రం అలాంటి వాళ్ళకు ఒక్క పూట వాళ్ళకు కడుపున భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. అక్కడ మినిమం 10,000 రూపాయల నుంచి 25,000 వరకు ఉంటుంది. అలాంటి అవకాశం ఎవరికన్నా చేతిలో ఉంటే అవకాశం ఉంటే మాత్రం దానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం అందరము కూడా భారతీయులం, మన భాష తెలుగు భాష అని సోదరులు ఇప్పుడే చెప్పారు. వేదికను అలంకరించినటువంటి సోదరులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి వారి ఆలోచనలకి సక్రమమైనటువంటి మార్గంలో క్రోధినామ సంవత్సరంలో వారు చేపట్టే పనులన్నీ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఆదిగా అనాదిగా మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఇవన్నీ ఉన్న మూలంగానే ఈ సుజనా ఆర్ట్స్ అనేటటువంటి సంస్థని రాజేష్ గారు స్థాపించడమే కాకుండా అందరి మన్ననలు ఆశీస్సులు కూడా పొందుతూ ఉన్నారు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలకి పిల్లల్ని పార్వతీపురం నుంచి తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమకి ఓర్చి చిన్నారుల చేత చేయించినటువంటి మన యొక్క సాహిత్య కళామ తల్లి సేవ నా మనస్సుని చాలా చాలా ఆనందంతో ముంచివేసింది. ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. నిజమైన ఉగాది అంటే ఇదేనేమో అనిపించింది. షడ్రుచుల తీపిదనం అంతా కూడా ఇక్కడ కురిపించారని చెప్పొచ్చు. మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. తర్వాత ముఖ్యమైనటువంటి ఒక్క చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను.
ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళలోని కూడా క్రోధినామ సంవత్సరమట. అమ్మో ఎలా ఉంటుందో, అమ్మో క్రోధాలతో ఉంటారేమో అందరూ కూడా అని అనుకోవడం, మా ఆస్ట్రాలజర్స్ని అందరినీ కూడా అడగడం కూడా జరుగుతూ వస్తుంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అంటే ఈ యొక్క 9 గ్రహాల యొక్క అనుగ్రహంతో మన జీవన విధానం అంతా కూడా నడుస్తుంది అని మనందరం కూడా విశ్వసిస్తాం. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని విడిచిపెట్టేద్దాం, ధైర్యాన్ని తీసుకుందాం. కుజుడి నుంచి రారాజు అయినటువంటి కుజుడి నుంచి ధైర్య సాహసే లక్ష్ములుగా మనందరము కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ అమ్మవారిని ఆవాహన చేసుకుని క్రోధాన్ని విడిచిపెట్టి కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాల్ని అణిచిపెడదాం. ధైర్యాన్ని సాహసాన్ని విజయాన్ని మనం అందిపుచ్చుకుందాం. జై శ్రీరామ్. డాక్టర్ చిట్టి బద్రీనాథ్ గారు.